హాయ్ హలో సలాం వెల్కమ్ టు బ్లాగర్ వేజ్. సో ఇంతవరకు మీరు మీ బ్లాగర్ బ్లాగ్ కోసం ఒక ప్రైవసీ పాలసీ పేజ్ని అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. సో ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ని కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, కంపల్సరీగా చూడండి. అవి చాలా ఇంపార్టెంట్ పేజెస్. సో వీటితో పాటు ఇంకా ఒక ఇంపార్టెంట్ పేజ్ ఒకటి ఉంది, సో డిస్క్లైమర్ అనమాట. సో ఆ డిస్క్లైమర్ పేజ్ని మీ బ్లాగర్ బ్లాగ్ కోసం ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా మీరు డిస్క్లైమర్ పేజ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. మరికెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రైట్ ఇంటూ బ్లాగర్ విజయ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మన యూట్యూబ్ ఛానల్లో బ్లాగింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ట్యూటోరియల్స్ ఎన్నో మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆల్ నోటిఫికేషన్స్ కోసం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్లైమర్ పేజ్ క్రియేట్ చేయడం కోసం మనం కంప్యూటర్స్ కిందకి వెళ్ళిపోదాము. సో ఈ లెసన్లో మనం ఒక డిస్క్లైమర్ పేజ్ని క్రియేట్ చేయడం కోసం గూగుల్లోకి వెళ్ళి డిస్క్లైమర్ జనరేటర్ అని చెప్పి సర్చ్ చేయండి. డిస్క్లైమర్ జనరేటర్ అని చెప్పి సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా disclaimergenerator.net అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. దీన్ని నేను ఇంకొక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఇది వస్తుంది. మనం ప్రైవసీ పాలసీ ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకున్నామో అదేవిధంగా డిస్క్లైమర్ జనరేటర్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాము. దీనికోసం మనం ఏంటి అంటే మీ యొక్క బ్లాగ్ యొక్క నేమ్, ఓకే, మీ యొక్క కంపెనీ వెబ్సైట్ నేమ్, అదేవిధంగా మీ యొక్క బ్లాగ్ యొక్క URL కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. చాలా ఈజీగా మీరు క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక మీకు ఏం అవసరం లేదు, ఇండియా, ఓకే. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేట్ మై డిస్క్లైమర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డిస్క్లైమర్ అనేది జనరేట్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసుకున్నాం అదేవిధంగా కాపీ టెక్స్ట్ టు క్లిప్ బోర్డ్. ఇక్కడ న్యూ పేజ్లోకి వచ్చేసి డిస్క్లైమర్ అని చెప్పి ఒక పేజ్ని క్రియేట్ చేయండి. ఓకే, ఇక్కడ HTMLలోకి వచ్చేసి సెలెక్ట్ ఆల్, పేస్ట్ అండ్ కంపోజ్. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్ళి డోంట్ అలౌ, డన్ అండ్ ప్రివ్యూ. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే మీ యొక్క డిస్క్లైమర్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క డిస్క్లైమర్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. చాలా ఈజీగా మీరు డిస్క్లైమర్ పేజ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. డిస్క్లైమర్ పేజ్ కూడా ఉంటే మనకి ఏంటి అంటే ఎటువంటి మౌంటేషన్ ప్రోగ్రామ్ కన్నా కూడా మనకి అప్రూవల్ రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ బ్లాగర్ బ్లాగ్ కోసం చాలా ఈజీగా డిస్క్లైమర్ పేజ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ పేజెస్ కనుక ఉన్నట్లయితే మీ మౌంటేషన్ని రిక్వైర్మెంట్స్లో ఈ పేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ పేజెస్ మీరు మీ బ్లాగ్లో కనుక లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే ఈ వీడియో పేజ్ డిస్క్లైమర్ పేజ్ క్రియేషన్లో ఏమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలి జస్ట్ కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.